ఎక్కడైనా చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, కానీ ఏపీలో మాత్రం టీడీపీ వారికి ఒకలా, వైసీపీ వారికి ఇంకోలా ఉందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఏ సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి అసభ్యకర పోస్టింగ్స్ చేశారో ఆ వివరాలను సీఐకి అందజేసినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమని మీరు భావిస్తే చర్యలు తీసుకోవాలని, అలా తీసుకునే పక్షంలో పార్టీ తరపున ఎలా ముందుకెళ్లాలన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. మా పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, అలాగే మా పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అవమానకరమైన రీతిలో, అసభ్యకరమైన రీతిలో ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. వీటికి అరికట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అందుకే అదే సందర్భంగానే దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ట్విట్టర్ అడ్రస్లతో సహా, యూఆర్ఎల్ అడ్రస్లతో సహా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో వాటి మీద సవివరమైన వివరాలను మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాము. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ పని చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో పార్టీ కార్యాచరణని మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం.